నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు 6 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూకి స్వాగతం. కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ వాళ్ళందరికీ కాదని బల్మూరు వెంకట్కి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది. మరి బల్మూరు వెంకట్కే ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? మరి ఆయన రాహుల్ గాంధీతో క్లోజ్ ఉండడమా, లేక గత ప్రభుత్వ హయాంలో పోలీసుల లాఠీ చార్జీలు కావచ్చు, ఆ సమయంలో ఏదైతే విద్యార్థి సమస్యలపైన ఏ రకంగా పోరాటం చేశారో అవన్నీ గుర్తించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ బల్మూరు వెంకట్కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిందా అనే అంశం పైన 6 టీవీ స్టూడియోలో బల్మూరు వెంకట్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని తెలుసుకుందాం. ముందుగా నమస్కారం, కంగ్రాచులేషన్స్. ఎలా ఫీల్ అవుతున్నారు? ఎమ్మెల్సీ అయ్యారు అంటే నేను పడ్డ కష్టానికి పార్టీ గుర్తించి నా పైన ఒక బాధ్యతని పెట్టిందని చెప్పి భావిస్తున్నాను. సరే, మొన్నటి వరకు ఆవేశంగా అంటే ఒక ఫ్రీ బర్డ్ లెక్క పనిచేస్తుండే. ఈరోజు ఏంటంటే రేపటి యువతకి ఆదర్శంగా ఉండగలుగుతాడు ఈ బల్మూరి వెంకట్ అని చెప్పని అతి చిన్న వయసులో ఒక అవకాశం కల్పించింది. సంతోషంగా ఉంది. అట్ ద సేమ్ టైం సంతోషం కంటే ఎక్కువ దీన్ని ఏదో రకంగా చేసి ఒక మార్క్ పాలిటిక్స్లో ఇవ్వాలని, అంటే ఒక యువత రాజకీయాల్లోకి వస్తే ఏ రకంగా మార్పు తీసుకురాగలుగుతాడు అనేది ఒకటి చూపివ్వాలనుకుంటున్నాను. అంటే ఒకటి, మీరు ఎమ్మెల్సీగా మీరు నామినేషన్ వేయండి అని మీకు ఎక్కడి నుంచి కాల్ వచ్చింది? ఫస్ట్ కాల్ ఎవరు చేశారు? ఎట్లా అనిపించింది? ఎమ్మెల్సీకి దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారికి సంబంధించి వారి దగ్గరికి వెళ్ళి, వారి సహచరుల దగ్గరికి వెళ్ళి ఏమన్నా కాల్ చేసి ప్రిపేర్ చేసుకోమని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇక లాస్ట్కి ఫైనల్ అయిందన్న అన్ని మీడియా ముఖ్యంగా, అంటే వాస్తవానికి నేను ఎక్కడ కూడా వెళ్ళి దీనికి లాబీ చేయలేదు, ఎవరిని కూడా కలవలేదు. ఇంకా రేపు ఉంది లిస్ట్ వస్తుంది అనగా ఢిల్లీకి వెళ్ళి మా ఆర్గనైజేషనల్ ఇన్ఛార్జ్ గారు కాల్ చేసి బెస్ట్ ఆఫ్ లక్, కంగ్రాచులేషన్స్, మేము ఏదైతే నువ్వు పడ్డ కష్టానికి వీ హ్యావ్ రికగ్నైజ్డ్ యువర్ వర్క్ అని చెప్పారు. నామినేషన్ ప్రిపేర్ చేసుకోమని చెప్పి నామినేషన్ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. కానీ ఎన్ఎస్యూ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మీరు పోలీసులతో తిన్న దెబ్బలు కావచ్చు, ఆ టైంలో పోలీసులు చేసిన హరాస్మెంట్, ఇవన్నీ ఈరోజు ఈ ఎమ్మెల్సీ అవ్వడానికి కారణమై ఉండొచ్చా? అంటే 100%. అంటే స్వార్థం లేకుండా ప్రతిసారి కూడా అనేక సందర్భాల్లో నేను పోరాటం చేస్తున్నప్పుడు కూడా అనేక ఇంటర్వ్యూలలో కాంగ్రెస్ పార్టీ యువతని గుర్తించదు, నువ్వు ఎన్ని కష్టాలు పడ్డా హేమీలు ఉంటారు, కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిది, ఇందులో రాజకీయంగా సస్టైన్ అవ్వడం చాలా కష్టము, నీ పరిస్థితి ఏందని ఎంతోమంది నన్ను ప్రశ్నించారు. ఆ ప్రశ్నలన్నిటికీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పింది. ఎందుకనంటే స్వార్థం లేకుండా పార్టీ కోసము, ప్రజల కోసము కష్టపడితే తప్పనిసరిగా పార్టీ నీ వయసు పరిమితిని, అంటే నీ ఏజ్ చూడకుండా కూడా నేను రికగ్నైజ్ చేస్తుంది. సీనియర్ జూనియర్ అనే భేదాలు లేకుండా రికగ్నైజ్ చేసేదానికి ఈరోజు బల్మూరి వెంకట్కి ఎమ్మెల్యే కోటాలో, సరే ఇతర కోటాల్లో అంటే వేరే, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాది యాక్సెప్ట్ చేయడం, ఈరోజు నన్ను ఎమ్మెల్సీ చేయడానికి పార్టీ తీసుకున్న నిర్ణయము. రేపటి రోజు మరికొంతమంది యువత రాజకీయాల్లోకి రావాలంటే కాంగ్రెస్ పార్టీ సరైన ప్లాట్ఫామ్ అని చెప్పి భావించే విధంగా నిదర్శనం మీరు అంటారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మిమ్మల్ని ఏ రకమైన ఇబ్బందులు పెట్టింది ఆ సమయంలో? ఏ పార్టీ అన్న అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉన్న ముఖ్యంగా విద్యార్థి యువజన సంఘాలు మా పాత్ర ఏ రకంగా ఉంటుందంటే, ప్రజల సమస్యలు ఏవైతున్నాయో, అంటే భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ 50% పైన జనాభా యువకులే ఉంటారు. అందరికంటే పెద్ద కులమే యువకులం. ఈ యువకులం ఒక సమస్యలు ప్రశ్నించినప్పుడు ఆ సమస్యల్ని పరిష్కరించే దిశగా అధికార పక్షం వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ దురదృష్టవశాతం తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 2 సార్లు ఏర్పడ్డ టీఆర్ఎస్ ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రశ్నించే గొంతుకల్ని అణచివేసి, ఈ సమస్య ఉందంటే సమస్యని పరిష్కరించే దిశగా కాకుండా ఈ సమస్యను ఎవడు లేవనెత్తుతుండో వీని సమస్యని పరిష్కరించాలనే దిశగా వారి యొక్క వ్యవహార శైలి ఉండే. దానికి నిదర్శనము, దానికి ఉదాహరణ నా పైన పెట్టిన 88 కేసులు, 88 కేసెస్, దాంతో పాటు 4 సార్లు నన్ను జైల్లో పెట్టారు. అంటే మొదటి దఫాలో కేసులతోటి బెదిరించే ప్రయత్నం, రెండో దఫాలో జైల్లో పెట్టించి భయపడే ప్రయత్నం, మూడో దఫాలో భౌతిక దాడులకు దిగితే నా ఎముకలు ఇరిగినాయి, హాస్పిటల్ పాలైనాను, 4వ దఫాలో ఆఖరికి తీసుకుపోయి ఎక్కడో 2 రోజులు కనబడకుండా చేసి ఎన్కౌంటర్ చేస్తామనే విధంగా భయపెట్టడం. అంటే అన్ని రకాలుగా ప్రయత్నించి, ఎన్ని రకాల ఇబ్బంది పెట్టాలని అన్ని రకాలు చేశారు. అయితే ది కోర్ వాళ్ళు ఏం చేయగలుగుతారు అన్ని చేశారు. ఆఖరిగా వాళ్ళకి మిగిలింది పీడీ యాక్ట్ అదే ఏదో పెట్టి 1 సంవత్సరం పాటు బయటికి వెళ్ళకుండా జైల్లో పెట్టే ఒక్కటి తప్ప అన్ని చేశారు. ఆ టైంలో అనిపించిందా మీకు, ఎందుకు నాకు ఈ రాజకీయాలు ఎందుకు, ఈ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ ఎందుకు, వెళ్ళిపోదాం వద్దులే అనుకుని దూరం అవుదాం అన్న ఫీలింగ్ వచ్చిందా? కేసు అయిన ప్రతిసారి కూడా కేవలం బల్మూరి వెంకట్ ఒక్కడు కాదు, నాతో పాటు నన్ను నమ్మి, పార్టీని నమ్మి, సిద్ధాంతాలను నమ్మి ఎంతోమంది ఎన్ఎస్యూ శ్రేణులు లేదు ఎట్టి పరిస్థితుల్లో సాధించాలి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. ఎందుకనంటే
ప్రతి తల్లి ఏ కళతోడైతే తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుందో ఆ కళలు నెరవేరాలని చెప్పి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. కానీ కేవలం కల్వకుంట్ల కుటుంబం కళల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదనే విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. దీన్ని ధీటుగా తెలంగాణ కోరుకుంది విద్యార్థులు, అంటే రేపు మాకంటే సీనియర్స్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ కోసం పాటుపడ్డారు. సో ఆ కళల్ని నెరవేర్చాలనే ఒక సంకల్పం అంటే మా విజన్లో ఉండే. ఒకసారి కేసు అయినప్పుడు, మొదట కేసు అయినప్పుడు భయమైంది, అరే కేసు కోట అని చెప్పని. వారానికి ఒక కేసు అవుతున్నప్పుడు అది అలవాటుగా మారిపోయింది. ఒకసారి జైలు పోయినప్పుడు జైలు పోతే ఎట్లుంటుందో ఏందో అనిపించింది. రెండోసారి పోయినప్పుడు, మూడోసారి పోయినప్పుడు అది కూడా అలవాటు అయిపోయింది. సో ఏ రోజు కూడా అంటే మాకు ఒక నమ్మకం ఉండే, తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మేము ఎంత కష్టపడ్డా ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ కష్టం మొత్తం కూడా కేవలం ఒక నెల రోజులనే మట్టి కొట్టుకోపోతుంది అని ఒక నమ్మకం ఉండే. ఆ నమ్మకం ఎందుకు మీ పైన అంత కక్ష ఎందుకు పెట్టుకుంది గత ప్రభుత్వము? ఆ స్థాయిలో మీకు పక్కడెంకలు రిగిపోయాయి అనుకుంటా కదా ఒకసారి. అవును, ఇప్పుడు ఏ సమస్య మనం లేవనెత్తినప్పుడు రెండు రకాలుగా ఉంటుంది. అంటే గతంలో కూడా ఎన్ఎస్యూ ప్రెసిడెంట్లు ఉన్నారు కానీ ఎప్పుడు ఈ స్థాయిలో టార్గెట్ చేయలే. ఎందుకంటే మేము చూసాం కదా, యాక్టివిటీ చేయడం వేరే, యాక్టివిజం చేయడం వేరే. నేను యాక్టివిటీ అంటే కేవలం మీరు ఒక రోజు ప్రోగ్రామ్ కోసం చేసి పేపర్లను లేకపోతే ఒక విజువల్ వచ్చిందో దాన్ని అక్కడ విడిచిపెట్టడం. కానీ మొదటికెళ్ళి నేను ఎన్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షుని లెక్క అయినప్పుడు ఏ సమస్యనైనా లేవనెత్తితే ముందు ఆ సమస్య వల్ల ఇబ్బంది పడుతున్న ఒక మాబ్ ఏదైతే ఉంటుందో, ఆ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో చర్చించి ఆ సమస్య పైన రెండు విధాలుగా ఫైట్ చేస్తుండే. ఒకటి ఫిజికల్ బ్యాటిల్, రెండోది లీగల్ బ్యాటిల్. ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు రిపీటెడ్గా దానిపైనే ఫైట్ చేసి ఆ ఇష్యూని రిజాల్వ్ చేయిస్తుండే. ఈ రిజాల్వ్ చేసే సిరీస్లో ఏమవుతుంది ఏంటంటే అది చిన్న స్థాయిలో ఒక జిల్లాలో ఒక నియోజకవర్గంలో సమస్య కాస్త రాష్ట్ర స్థాయి సమస్య లెక్క లేవనెత్తుతుండే. దాని వలన ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుతుండే. దానికి 2-3 ఉదాహరణలు ఉన్నాయి. ఉదాహరణకి బాసర ట్రిపుల్ సమస్య. ఎవరైతే అక్కడ విద్యార్థులు మాకు తిననీకి తిండి లేదు, ఉండనీకి ఇల్లు లేదు, అంటే ఉండనీకి సరైన చోటు లేదు, చదువుకోనికి ల్యాప్టాప్లు లేవంటే విద్యాశాఖ మంత్రి గారు హేళనగా మాట్లాడారు. అరే అవి చిన్న చిన్న సమస్యలు అని చెప్పి ఎగతాళిగా మాట్లాడారు. దాని తర్వాత వారి పార్టీకి సంబంధించిన షాడో ముఖ్యమంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మళ్ళీ అక్కడ పోయి ఆ సమస్యల్ని పరిష్కరించే పరిస్థితి వచ్చింది. ఎందుకనంటే యాక్టివిజం, అంటే కంటిన్యూస్ ప్రొటెస్ట్. అదేవిధంగా టీఎస్పీఎస్సీది ప్రైవేట్ యూనివర్సిటీస్ బిల్లు కూడా పాస్ చేశారు. మళ్ళీ పోరాటం చేస్తే తల్లిదండ్రులతోటి గవర్నర్ గారు అడ్డుకుంటే ఈ రోజు వరకు ఆ గవర్నమెంట్ తలుచుకున్నా పర్మిషన్ ఇప్పించలేకపోయింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సమస్య. అలా ఒక సిరీస్ ఆఫ్ ఒక 8-10 కార్యక్రమాలు చేసే వరకు ప్రభుత్వానికి బల్మురి వెంకట్ తీసుకునే కార్యక్రమం వల్ల విద్యార్థులలో, నిరుద్యోగులలో వ్యతిరేకత పెరుగుతుంది. సో దీన్ని ఆపాలంటే దీని ఫేస్ ఎవరు? బల్మురి వెంకట్ని పూర్తిగా కొట్టేస్తే రేపొద్దున వెంకట్ లెక్క ఎవడన్నా పోరాటం చేయాలనుకున్న వెంకట్కి పడ్డ గతే మీకు పడుతుందని వాళ్ళు చూపించాలనుకోరు. అందుకు వెంకట్ పైన వాళ్ళు దాడి చేసే ప్రయత్నం చేశారు. ఆ రోజు నైట్ మొత్తం మిమ్మల్ని తిప్పారు. ఎక్కడ తిప్పారు అసలు? ఆ రోజు అరెస్ట్ చేసి 2 రోజులు కనపడలేదు. అసెంబ్లీ సెషన్ వచ్చినప్పుడు సమస్యల పైన ఎవరైనా పోయి అసెంబ్లీ దగ్గర ప్రొటెస్ట్ చేస్తాం, మనం నిరసన తెలియజేస్తాము, మీడియా దాన్ని క్యాప్చర్ చేస్తుంది, మన వాయిస్ వినిపిస్తాం. ఆ రోజు నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లి నేను పారిపోకపోయినా, పోలీసులు కొట్టి పారిపోయినా అని చెప్పి దాన్ని చిత్రీకరించి ఏడనో ములుగు, మన షామీర్పేట దాటినాక ములుగు మండల్ వస్తుంది. మనకి ములుగు మండల్ ఫారెస్ట్ ఏరియా ఉంటుంది, అక్కడ హార్టికల్చర్ యూనివర్సిటీ, ఫారెస్ట్ యూనివర్సిటీ ఉంటుంది. అక్కడ జంగల్లోకి తీసుకుపోయి నన్ను రాత్రి పూట అంటే అన్ని రకాలుగా, అంటే వాళ్ళు కొట్టాల్సిన తిట్టాల్సిన అవసరం లేదు, నిద్రపోనీయకుండా బండ తిప్పడము, కడుపు నిండా తిండి పెట్టి నీళ్ళు ఇవ్వకపోవడము, అట్లాంటివి చేశారా? ఈ రకంగా వాళ్ళు ఇండైరెక్ట్ గా హింసించే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఎన్ని రకాలుగా హింసించినా ఆఖరికి అసెంబ్లీలో మా సిఎల్పి నాయకులు, ఈరోజు మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు బల్మురి వెంకట్ ఎక్కడ క్వశ్చన్ చేస్తాడు అనేసరికి నన్ను తీసుకొచ్చి మళ్ళీ 36 గంటల తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకున్నారు. అదృష్టవశాతం అక్కడ ఒక అడ్వకేట్, ఏదైతే మా పార్టీ అడ్వకేట్ నర్సింగ్ నన్ను చూసి గుర్తుపట్టి లోపలికి వచ్చి పట్టుకుంటే, దాని తర్వాత అనిల్ కుమార్ యాదవ్ మా పార్టీ సభ్యులు వచ్చేసరికి అర్ధరాత్రి 11:30కి ఉస్మానియా హాస్పిటల్లో అప్పటికి అన్ని టెస్టులు బంద్ అయిపోతాయి. నాకు అప్పటికే నాకు ఫిట్స్ లేక కొంచెం ప్రాబ్లం ఉంది అని చెప్పి నాకు ఫిట్స్ ఏదో వస్తే కూడా అర్ధరాత్రి 11:30కి ఉన్న టెస్ట్లు అన్నీ చేయించి 1 o'clockకి మొత్తం మెడికల్ క్లియరెన్స్ ఇప్పించి, ఆడ డ్యూటీ డాక్టర్ ఏమో అడ్మిట్ చేయాలి ఇప్పుడు వచ్చింది కాబట్టి 24 hours అంటే క్లియరెన్స్ ఇప్పించి రాత్రి 2 గంటలకు నన్ను మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. అంటే లోపల పెడితే ఇంక అసెంబ్లీ సెషన్ వరకు బయటికి రాడు, ఒక 5 రోజులు రాకపోతే ఇష్యూ రిజాల్వ్ అయిపోతుంది అని చెప్పి. అంటే అదేంటంటే ఒక డిక్టేటర్షిప్ లేక వారు పరిపాలించే ప్రయత్నం చేశారు. సరే వాళ్ళు ఎంత కొట్టాలనుకున్న బౌన్సింగ్ బాల్ కదా కింద కొడితే మళ్ళీ దాన్ని ఎట్లా పైకి లేచిందో, నా వెంట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, యువకుల సపోర్ట్ ఏదైతే నాకు ఉండేనో, అన్నిటికంటే ముఖ్యంగా నేను ఈ రాజకీయాలు వద్దు, ఎంత కష్టపడ్డా గుర్తింపు ఉండదని నాకు ఒకసారి అనిపించింది. హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసినాం.
ఓకే. హుజరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మనోడు తిట్టబట్టే, బయటోడు తిట్టబట్టే. మనోడేమో పాపం బలైపోయిందని తిట్టబట్టే, బయటోడేమో మంచిగా అయిందని తిట్టబట్టే. అరే ఈ పరిస్థితి ఏంది? ఇద్దరు కూడా ఇట్లా అంటుర్రు. అసలు ఏంది మనం ఇంత కష్టపడ్డాం పబ్లిక్ కోసము, ఓట్లు చూస్తేనేమో ఇంత తక్కువ ఉన్నాయి, ఏమనంటే పరిస్థితులు వేరే అంటారు. ఈ పరిస్థితి ఇదే రకంగా ఉందంటే దాని తర్వాత ఏదైతే నేను ఒక రేవంత్ రెడ్డి ఒక బూస్టింగ్ ఇచ్చే వద్దులే ఉండాలి రెడ్డి గారు ఒక మాట ప్రెస్ ముందుకు వచ్చి చెప్పారు, నాకు కూడా చెప్పలే, మీడియా ముఖంగా వారు వచ్చి చెప్పారు. బల్మూరు వెంకట్ రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రానికి నాయకుడు అయితే ఈ మాట గుర్తుపెట్టుకోండి. బల్మూరు వెంకట్ ఎవరైతే ఈరోజు హేళనగా మాట్లాడుతున్నారో రేపు పొద్దున సమయమే సమాధానం చెప్తారని వారు మీడియాను అడ్రస్ చేసి చెప్పారు. దాని తర్వాత దాన్ని చూసి నేను ఒక కార్యక్రమం రాహుల్ గాంధీ గారి కోసం ఉస్మాన్ యూనివర్సిటీలో కార్యక్రమం చేసి నేను జైల్లో ఉంటే, అరే రాహుల్ గాంధీ దగ్గర పోవాలి, నేను ఇంత కష్టపడ్డా, రాహుల్ గాంధీ స్టేజ్ ఎక్కే పరిస్థితి కూడా లేదని అనుకుంటే జైలుకి వచ్చాడు. రాహుల్ గాంధీ గారు జైల్లో కలవనీకి వచ్చారు. అవును, అది నాకు ఒక మోరల్ బూస్ట్. ఏం మాట్లాడారు జైలుకి వచ్చినప్పుడు రాహుల్ గాంధీ? డోంట్ వరీ, ఐఎమ్ విత్ యూ అని చెప్పారు. యువర్ వర్క్ వోంట్ గోయింగ్ టు విన్, ఐఎమ్ విత్ యూ, యూ జస్ట్ కీప్ వర్కింగ్, బీ స్ట్రాంగ్ ఎనఫ్ అని అన్నారు. ఈరోజు రాహుల్ గాంధీతో మీకున్న సంబంధమే ఈరోజు ఎమ్మెల్సీ అయ్యారనుకోవచ్చా? ఆ పరిచయమే. ఒకటి, కాంగ్రెస్ పార్టీలో ఏ నిర్ణయం అన్నా తీసుకోవాలంటే ముందుగా రాష్ట్రంకి వెళ్ళి ప్రపోజల్ పైకి వెళ్ళాలి. సో రాష్ట్రం నుండి మరి మిమ్మల్ని ఎవరు వ్యతిరేకించలేదా? ఇంత కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఉంటారు కదా. పైన అయిన 88 కేసులలో 12 కేసులు జగన్తో కేసు ఉంది, సీతక్కతో కేసు ఉంది, వెంకటరెడ్డి అన్నతో ఉంది, మదన్నతో ఉంది, ఉత్తమన్నతో ఉంది, రేవంత్ రెడ్డి గారితో 14 కేసులు ఉన్నాయి, బట్టి గారితో 4 కేసులు ఉన్నాయి, ఉన్న సీనియర్ లీడర్లు అందరితో ఉంది, కేసులు ఉన్నాయి, ఉన్నోళ్ళందరితో ఉన్నాయి. బల్మూరి వెంకట్ ఏ రోజు కూడా వ్యక్తుల కోసం పనిచేయలేదు. బల్మూరి వెంకట్ ఏ రోజు కూడా పనిచేసిందంటే చేతు గుర్తు కోసం, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ తోటి, నాకున్న ఏదైతే జ్యూరిడిక్షన్ ఉందో, విద్యార్థులు ఏదైతే యువకుల జ్యూరిడిక్షన్ ఉందో దానికోసం ఆ సమస్యలపైన నేను పోరాటం చేసిన. సో ఎక్కడ కూడా హుజరాబాద్ టికెట్ టైంలో కూడా ఒకళ్ళు అప్రూవల్ కొట్టగానే అందరు యాక్సెప్ట్ చేసేసిండ్రు. కానీ ఒకటి వెంకట్ గారు, అంతా బాగుంది, మీరు ఒక విద్యార్థి నాయకుడు, ఈ రోజు విద్యార్థులంతా మీ వైపు ఉన్నారు. కానీ నిన్న ఒక ఏబీవీపీ విద్యార్థి నాయకురాలు ఝాన్సీని పోలీసులు ఇట్లా జుట్టు బట్టి లాక్కెళ్లారు. కానీ దాని మీద మీ రియాక్షన్ చెప్పండి, ఏమంటారు? మీరు ఏం చెప్పండి విద్యార్థి నాయకుడు? ఒకటి, మీరు ఏబీవీపీ నాయకురాలు ఝాన్సీ సరే, ఒక విద్యార్థి సంఘ నాయకురాలు సరే, ఏబీవీపీ ఏదన్నా ఉండాలి, ఒక విద్యార్థి నాయకుడు, ఒక విద్యార్థి నాయకురాలు అని గుంజుకోపోయారు. ఆడున్న పరిస్థితులు సరే తీసుకువెళ్ళడం, ఆ రకంగా వ్యవహరించడం 100% అది ఖండించడమే, తప్పనిసరిగా ఆ రకంగా చేయొద్దని నేను కాదు, ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడ విజువల్ చూస్తే మంత్రులందరూ కూడా ఆ రకంగా చేయొద్దని పోలీస్ శాఖ కూడా చెప్పడం జరిగింది. కాకపోతే దాన్ని కేవలము మాకే చేసిర్రు అని అంటే నేను 100 ఎగ్జాంపుల్స్ చూపిస్తా. బీజేపీ పాలిట రాష్ట్రాల్లో, ఉత్తరప్రదేశ్లో కానివ్వండి, లేకపోతే మెయిన్గా ఉత్తరప్రదేశ్లో మా ఎన్ఎస్ఓకి సంబంధించి మన దగ్గర ఫ్రెండ్లీ పోలీస్ అంటున్నాం కదా, ఒక దారుణంగా అమ్మాయిని అట్లా అది లాక్కెళ్ళడం అనేది, దానిపైన మీరు స్పందిస్తే బాగుండేది. జరిగిన ఒకదానికి సంబంధించి ఇమీడియట్ గా మాట్లాడడం జరిగింది. అక్కడ సంబంధించిన పోలీస్ ఆఫీసర్స్ ఆ రకంగా వివరించొద్దని చెప్పడం జరిగింది. కానీ దానికంటే ముఖ్యంగా అసలు అమ్మాయి విద్యార్థి నాయకురాలైనా మళ్ళీ మీరు వేరే దృష్టి ఆలోచిస్తున్నారా? చివరిన ఆమె విద్యార్థి నాయకురాలు. కానీ ఒకటి, ఇది ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ విధ్వంసాన్ని సృష్టించే ప్రయత్నం చేయొద్దు. ప్రొటెస్ట్ కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. మీరు ఒక విద్యార్థి నాయకుడు ఒకప్పుడు గుర్తుపెట్టుకోండి ఎట్లా ఉండేది అనేది ఎగ్జాంపుల్ చెప్తా. ప్రొసీజర్ ఉంటుంది. ఉదాహరణకి ఇదే ఆర్గనైజేషన్, మీరు చెప్పే ఇదే ఆర్గనైజేషన్ శ్రీనిధి కాలేజ్ దగ్గర, యూనివర్సిటీ దగ్గర మనం వాళ్ళ ప్రొటెస్ట్ చూసినాం. వాళ్ళక్కడ ఏం చేసేది చూసినా, వాళ్ళ ప్రొటెస్ట్లో కట్టెలు పట్టుకొని ఒక గార్డ్. కానీ ఈ రోజు అమ్మాయి అది లేదు కదా సార్, అది వేరు. తర్వాత జరిగిన పరిస్థితి తెలుసు, అరెస్టులు అవన్నీ అయినాయి, చూసాం కదా మనం. ఆ రోజు తనే శ్రీనిధి కాలేజ్ లో జరిగిన పరిస్థితులు మనం చూసాం, తర్వాత అరెస్ట్ కూడా చేశాం. తనపైన జరిగిన దాడిని 100% ఆ రకంగా తీసుకెళ్లడం తప్పు అని నేను ఖండిస్తున్నా. అది నేను నిన్న కూడా మాట్లాడి ఇప్పుడు కూడా చెప్తున్నా. కానీ విద్యార్థి సంఘాలు కూడా, మనము ఫైట్ చేసే ప్రొసీజర్ ఉంటుంది, ఒక ప్రక్రియ ఉంటుంది. పోయి మనం కదా నిన్న అమ్మాయి చేసిన ప్రొసీజర్ తప్పంటారా? ప్రొటెక్ట్ చేస్తే ఇప్పుడు మనం పోలీస్ అధికారుల దగ్గర వెళ్ళినప్పుడు నన్ను కూడా ఎన్నోసార్లు పోలీస్ అధికారులు నా పైన దాడి చేశారు. మాట్లాడే మాటలు కూడా మనం ఆలోచించాలి. మన అవతల వ్యక్తి వయసుకు కూడా మనం గౌరవాన్ని ఇవ్వాలి. అవతల వ్యక్తి వయసును పట్టించుకోకుండా మనము ఏంద్రా అది అని చెప్పి మనం మాట్లాడడం అంటే అది పద్ధతి కాదు కదా, అది సంస్కారం కాదు కదా. నేను మనం ఆ విజువల్ చూస్తుంది అంటే అమ్మాయి ఇట్లా పరిగెత్తుతుంది, ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి లాగి పడేసారు. ఆ విజువల్ చూస్తేనే కొంచెం ఎట్లా అనిపించింది అంటే గత ప్రభుత్వం చేసిన తప్పులు మీరు కూడా అట్లా చేస్తారా ఏంటి దీనిపైన? నేను ఖండించకపోతే మీరు దానికి అనొచ్చు, నేను ఖండించినా, నేను రికార్డు మీకు ఒప్పుకున్నా,
ఆ రకంగా పోలీస్ అధికారులు కూడా చేయొద్దని చెప్పినా, ఎందుకంటే అసలు పరిస్థితులు నేను కూడా ఎదుర్కొన్నా, అసలు పరిస్థితులు నేను కూడా చూసిన, అందరికంటే ఎక్కువ ఇబ్బంది పడ్డ వ్యక్తి నేనే. అది పోలీసు లాఠీలు తిన్నోని ఎక్కువ నేనే, పోలీస్ దెబ్బలకి ఎక్కువ బాధ అనుభవించినోని నేనే. కరెక్ట్. సో ఆ బాధ అనుభవించొద్దు, అసలు పరిస్థితి ఉండొద్దు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. నా వంతుగా నేను ఆల్రెడీ మాట్లాడడం కూడా జరిగింది. కానీ దానితో పాటు మనము ఫైట్ చేసే ఒక పద్ధతిని కూడా మనం ఆలోచించాలి. ఉదాహరణకి వేరే విద్యార్థి సంఘ నాయకులు కూడా అనేక సందర్భాల్లో నేను చెప్పినాను, ఏవన్నా సమస్యలు ఉంటే గత ప్రభుత్వంలో మీకు ఎవరు అందుబాటులో లేకుండే, కానీ ఈ ప్రభుత్వంలో బల్మూరి వెంకట్ ఉన్నాడు. సరే, నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ నేను ఒక విద్యార్థి విభాగానికి వెళ్ళి వచ్చి నేను ఈరోజు ఎమ్మెల్సీ స్థానంలో నేను ఉన్నాను. మీ సమస్యలు ఏమన్నా ఉంటే తప్పనిసరిగా సమస్యలు పరిష్కరించడానికి ఇటు తలుపులు తెరిసే ఉన్నాయి కదా. మీరు ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది, ధర్నా చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నేను పరిష్కరించను, లేదు మిమ్మల్ని రానివ్వము, లేదు మీరు బీజేపీ పార్టీ, మీరు టీఆర్ఎస్ పార్టీ, మీ సమస్యలు మేము వినము, లేదు మేము కరాఖండిగా మేము చెప్పింది నడవాలనుకుంటున్నాం అంటే ఇది ప్రజాపాలన. మనకి ప్రజా దర్బార్ ఉంది, మీరు పోయి రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. కానీ ఒకటి వెంకట్ గారు, ఇప్పుడు టీఎస్పీఎస్సీ విషయంలో మీరు చాలా ఫైట్ చేశారు, ధర్నాలను చూసాము. నిన్న టీఎస్పీ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి. కానీ మహేందర్ రెడ్డి పైన కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి కదా, మీరే ఆరోపణలు చేశారు కదా గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆయన డీజీపీ ఉన్నప్పుడు. ఎట్లా తీసుకున్నారు ఆయన? ఇప్పుడు మహేందర్ రెడ్డి గారిని నియమించినప్పుడు అప్లికేషన్స్ అన్ని కూడా కాల్ఫర్ చేసి తీసుకోవడం జరిగింది. దాని తర్వాత దాని ప్రకారం ఎవరైతే చేయగలుగుతారో అన్ని కోణాల్లో ఆలోచించి, అన్ని కోణాల్లో చూసి వారితో పాటు ఒక 5 సభ్యుల్ని కూడా నియమించారు. గతంలో నియమించిన సభ్యులకి, ఇప్పుడు నియమించిన సభ్యులకి మీరే చెక్ చేసుకోవచ్చు అంటే ఏ రకంగా ఉందో. అండ్ మీరు మహేందర్ రెడ్డి గారి పైన ఆరోపణలు ఉన్నాయి, ఆ ఆరోపణల ప్రకారమే అంటే వారిని తీసుకోవద్దు అని అంటే 100% దానికి సంబంధించిన ఎంక్వైరీ ఏదంటే అది నడుస్తుంది. కానీ ఈరోజు వారిని నియమించినప్పుడు అన్నీ ఆలోచించే ప్రభుత్వము, ప్రజల కోసం అన్నీ ఆలోచించే డెసిషన్ తీసుకుంటారు కదా. ఎంతోమంది మేధావులతో మాట్లాడి, మేధావులను అడిగి 2-3 డెసిషన్ తీసుకున్నాక వాళ్ళు 2-3 తీసుకోమొద్దు అని అన్నాక మహేందర్ రెడ్డి గారి డెసిషన్ అని తెరపైకి వచ్చింది. సో వారు ఏదైనా తప్పు చేసినప్పుడు వారు కూడా ఒక పెద్ద ఆఫీసర్, ఉన్నతమైన స్థానంలో పనిచేసారు. ఆ సమయంలో కదా అన్ని లీగులు కావచ్చు, అది కావచ్చు, ఎన్నో జరిగినాయి. తర్వాత ప్రభుత్వం ఒత్తిడి ఆఫీసర్స్ కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఇవన్నీ జరిగాయి. ముఖ్యమంత్రి గారే నడపాలే వ్యవస్థ అనుకున్నప్పుడు, కేవలం అందరు కీలు బొమ్మలు లెక్కున్నప్పుడు ఆ పరిస్థితుల్లో వారు రకంగా పనిచేశారు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎవరి పాత్ర వాళ్ళే పోషిస్తారు. ఏ మంత్రి పాత్ర మంత్రి పోషిస్తుండు. గతంలో ఏంటంటే అది మంత్రి పాత్ర, ముఖ్యమంత్రి పాత్ర లేదు, అది ఒక గడి. ఆ గడిల రాజు, యువరాజు, యువరాణి, కోశాధికారి. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు, హరీష్ రావు గారు, ఈ 4 మంత్రులంతా సామంత రాజులు. ఇది కాదు, ఇది ప్రజాపాలన. ఈ ప్రజాపాలనలో మహేందర్ రెడ్డి గారికి ఫ్రీ హ్యాండ్ ఇస్తే వారు 100% సక్రమంగా పనిచేయగలిగితే, ఇప్పుడు నేను కూడా అనుకున్నా అంటే ఒక టైంలో నేను కూడా ఆ డెసిషన్ పట్ల అంటే అందరు స్టూడెంట్స్ అన్నప్పుడు ఇట్లా వారికి అవకాశం ఇచ్చి, వారితో పాటు సభ్యులు ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా బల్మూరి వెంకట్ ఉన్నాడు కదా. తెలంగాణలో ఉన్న విద్యార్థులకు కానీ వీళ్ళకి కానీ ఏమైనా సమస్యలు ఉన్నాయంటే ఈ రోజు కూడా నేను చెప్తున్నా, వీళ్ళకి ఏ సమస్య ఉన్నా 2-3 సమస్యలు పెండింగ్ ఉన్నాయి. ఎగ్జామ్స్, జాబ్స్ కంప్లీట్ అయింది, నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోయి జాబ్స్కి వచ్చేటి కొన్ని పెండింగ్ ఉన్నాయి. దాదాపు 16 అవి పెండింగ్ ఉన్నాయి. జియో 46 అంశం పెండింగ్ ఉంది. ఈ ట్రాన్స్ఫర్స్ అంశం పెండింగ్ ఉంది. టైపిస్ట్ల జాబ్లకు సంబంధించి పెండింగ్ ఉంది. నాకు అవగాహన ఉంది కదా. అట్లా అంటే ఇప్పుడు మీ దగ్గర 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి కానీ 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. మరి ఎట్లా చేస్తారు వాళ్ళందరికీ? అంటే ఏ ప్రభుత్వంలో కూడా, ఏ పార్టీ కూడా పూర్తి స్థాయిలో చదువుకున్న ప్రతి వ్యక్తికి కూడా ప్రభుత్వ ఉద్యోగం కల్పించలేదు. కానీ ప్రతి విద్యార్థికి, చదువుకున్న ప్రతి విద్యార్థికి స్వయంగా తన కాళ్ళపైన తను నిల్చునే ఒక ప్రాసెస్ని ప్రభుత్వము ఆ విద్యార్థికి కల్పించాలి. ఆ ప్రాసెస్ని 100% ప్రభుత్వం కల్పిస్తుంది. దానికోసమే ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టి ప్రతి జిల్లాలో ఎక్కడైతే సంబంధించిన కొన్ని స్కీమ్స్ ఉన్నాయో, ఇప్పుడు రామగుండం సంబంధించి మా దగ్గర సింగరేణికి సంబంధించి ఉంది. ఆ సింగరేణి ఫ్యాక్టరీస్లో కొన్ని మెటల్ చిప్స్ ఏవో యూజ్ చేస్తారు, అవి సౌత్ కొరియాకి వెళ్ళి ఇంపోర్ట్ చేస్తారు. అటువంటి ఒక ఫ్యాక్టరీని అక్కడనే ఎస్టాబ్లిష్ చేయడము, అసలు ఏ జిల్లాకి ఆ జిల్లాలో కొత్త ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి స్వయంగా ఆ జిల్లాలో ఉన్న యువతకి అక్కడనే ఉద్యోగ అవకాశాలు కల్పించి స్వయంగా తన కాళ్ళపైన తాను నిలుచుకునేది. అదే కాకుండా ఇతర దేశాలకి వెళ్ళి స్కిల్ డెవలప్మెంట్ నేర్పించి ఇతర దేశాల్లో కూడా ఉద్యోగాలు కల్పించే విధంగా వీలైనంత మంది యువకులని, 30 లక్షలు కాదు 45 లక్షల మంది ఏదైతే మన దగ్గర నిరుద్యోగులు ఉన్నారు, నిరుద్యోగులు కాదు దానికి మేము వేరే వర్డ్ పెట్టడం, రేపటి తెలంగాణ భావి భారత పౌరులు 45 లక్షల మంది ఉన్నారు. ఆ 45 లక్షల మందిలో వీలైనంత మందిని ఆయా స్థానాల్లో అన్ని ప్రక్రియగా ప్రభుత్వ రంగంలో, కార్పొరేట్ రంగంలో, ఐటీ రంగంలో, ఇతర కంపెనీలలో
స్థానికంగా 70%, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గచ్చిబౌలి ఇవన్నీ ఐటీ సెక్టార్ ఉన్నాయి. ఇక్కడ ఇతర రాష్ట్రాలకి వచ్చి పని చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. 70% మంది స్థానికులు తెలంగాణ వాళ్ళకే ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ప్రభుత్వం వల్ల లబ్ధి పొందే కంపెనీలు ఏవైతే ఉంటాయో, ప్రభుత్వం ప్రొవైడ్ చేసే ఏదైతే సపోర్ట్ చేసే కంపెనీస్ ఉంటాయో 70% స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని చెప్పి దాన్ని ఆల్రెడీ మా మేనిఫెస్టోలో ఉంది. దాన్ని ఇంప్లిమెంట్ చేసి మీరు ఫస్ట్ 1 yearలోనే మీరు డిఫరెన్స్ చూస్తారు. అండ్ దానికంటే మేజర్ ప్రాబ్లం ఎక్కడ, ఈ అన్ఎంప్లాయ్మెంట్ పెరగడానికి ముఖ్యమైన పాత్ర ఏంటంటే, ఉదాహరణకి ఇప్పుడు ఒక ఉద్యోగం ఉంది, ఆ ఉద్యోగం సరైన సమయంలో భర్తీ చేసేసినప్పుడు ఆల్టర్నేటివ్ వే ఆ స్టూడెంటే ఆలోచించు. సరే, ఇప్పుడు మీరు మెడిసిన్ అనే టాపిక్ మెడిసిన్ చేశానని చెప్పారు, ఓకే. దొంగ ఎంబీబీఎస్ చేశాడు బల్మూర్ వెంకట్ అనేది బీఆర్ఎస్ అన్నారు కదా, ఏం చెప్తారు దీనికి సంబంధించి? మళ్ళీ ఎందుకంటే మీరు ఇప్పుడు ఈ చాలా చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు నేను సమస్యను లేవనెత్తినప్పుడు సమస్య గురించి కాకుండా వ్యక్తిగతంగా ఎందుకు దూషిస్తారు? ఆ సమస్య పైన అవగాహన లేకపోతేనే దూషించాలి, ఆ సమస్యని పరిష్కరించాలనే ఆలోచన లేకపోతేనే దూషించాలి. ఇంకోటి, నేను ఎంబీబీఎస్ చదువుకున్నా చదువుకోలేదా, వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. నా కాలేజీని ఓపెన్గా అనేక సందర్భాల్లో చెప్పి ఇప్పుడు చెప్తున్నా, చెల్మేడ్ ఆనందరావు మెడికల్ కాలేజ్ నాది. నా స్కూల్కి వెళ్ళి చెప్తా, నా స్కూల్ గీతాంజలి స్కూల్ ఏదైతే 5th వరకు, దాని తర్వాత 10th వరకు బ్రిలియంట్ స్కూలు, దాని చైర్మన్ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు మొన్నటి వరకు, అంటే దాని గురించి మాట్లాడడం వారు టీఆర్ఎస్ పార్టీలోనే ఉండే. నా ఇంటర్మీడియట్ వచ్చేసి LFJCలో 1st year, 2nd year నారాయణలో. తర్వాత నేను ఎంబీబీఎస్ చేసింది చెల్మేడ్ ఆనందరావు మెడికల్ కాలేజ్. దాని చైర్మన్ ఎవరైతే ఉన్నారో చెల్మేడ లక్ష్మీ నరసింహారావు గారు టీఆర్ఎస్ పార్టీ వేములవాడకి వెళ్ళి పోటీ చేసినారు. పోయి ఆ కాలేజ్లో నేను మెడిసిన్ చదివినా లేదా, నా ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిందా లేదా, పోయి తెచ్చుకొని మాట్లాడున్నారు. చదువుకోకపోతే ఎవిడెన్స్ తెచ్చి మాట్లాడున్నారు. దొంగ సర్టిఫికేట్లు అంటున్నారు. కాలేజ్ మెడిసిన్ దొంగ సర్టిఫికేట్ తెచ్చి చేసే పరిస్థితి ఉందా? మరి ఆ దొంగ సర్టిఫికేట్లు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కాలేజ్ ఏదైతే టీఆర్ఎస్ పార్టీ వేములవాడకి వెళ్ళి పోటీ చేసిన అభ్యర్థి గారు వారు దొంగ సర్టిఫికేట్ వారి కాలేజీలు ఇస్తారా? వాళ్ళ పార్టీ అభ్యర్థే కదా, వాళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేటే కదా, వారిని అడగమని చెప్పండి. నేను దాని రికార్డు చెప్తున్నా కదా, నా మెడిసిన్ కంప్లీట్ కాలేదు, నేను చదువుకోలేదు, నా ఇంటర్న్షిప్ కంప్లీట్ కాలేదు అని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేస్తే, ఆ మాట్లాడిన వ్యక్తి మా కిషోర్ అన్న ప్రూవ్ చేస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. ప్రూవ్ చేయలేకపోతే మరి మాట్లాడిన వ్యక్తికి ధైర్యం ఉంటుందా రాజకీయ సన్యాసం తీసుకునేది? నేను తీసుకుంటా, నేను చేయకపోతే. వాళ్ళ లెక్క కదా, వాళ్ళ లీడర్ల లెక్క ఏం చదువుకున్నామని అంటే, డిగ్రీలు ఏం సబ్జెక్టులు ఉంటాయనంటే ఏదైతే సైన్స్ సబ్జెక్టులు చెప్పినట్టు బల్మూర్ వెంకట్ కదా అని రికార్డ్ చెప్తున్నా, పోయి చెక్ చేసుకోవచ్చు. కదా, మీరేమైనా ఆపరేషన్ ఆకర్షణ మొదలుపెట్టారా? మొన్న టీఆర్ఎస్ పార్టీకి చెందిన 4 ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమో 30 మంది టచ్లో ఉన్నారంటుంది. ఏంటది? అంటే మీకు ఏమన్నా సిగ్నల్ వచ్చిందా ప్రభుత్వం లేని ఇబ్బందులు అవుతుంది? నాకు సిగ్నల్ కాదు, ఎవరైతే ముఖ్యమంత్రి గారిని కలవడానికి ఎమ్మెల్యేలు వస్తే ఎన్నికల సమయం వరకు బాగుంటుంది. ఎన్నికల తర్వాత గెలిచిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారిని కలవడం అనేది సర్వసాధారణం. కానీ ఈ గత 10 సంవత్సరాలలో దాన్ని వేరే రకంగా చూపించే ప్రయత్నం చేశారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో అప్పుడు హరీష్ రావు గారు వీళ్ళందరూ కూడా ఎంతో మంది సిపిఐకి సంబంధించిన ఎంతో మంది కూడా రాజశేఖర రెడ్డి గారిని కలుస్తుండే. అప్పుడు న్యూస్ కాదు, ఏదో డెవలప్మెంట్ కోసం. అంటే ఇది కూడా మెదక్ జిల్లా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లా ఉన్న ఎమ్మెల్యేలు రావడం అనేది ఇప్పుడు అదే కదా రాజకీయాల్లో చర్చ. కలిస్తే దాని గురించి భయపడాల్సింది కేసీఆర్ గారు. మంచిదే కదా, డెవలప్మెంట్ ఆలోచించి సోనియా గాంధీ గారు ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పనితీరును చూసి అందుకేనా లేక పార్టీలకు ఏమైనా వస్తున్నారా వాళ్ళని? 2 విధాలుగా రావచ్చు అంటారు. అంటే డెవలప్మెంట్ చూసి ప్రజాపాలన చూసి ప్రజాప్రతినిధులకు కూడా నచ్చిందేమో, రేవంత్ రెడ్డి గారు పరిపాలించే విధానం వారికి నచ్చిందేమో, వారు వస్తుర్రేమో. దానికి క్లారిఫికేషన్ ఇవ్వాల్సింది ఉంటారా పోతారా అని వచ్చిన వాళ్ళు ఇవ్వాలి, వాళ్ళ పార్టీ ఇచ్చుకోవాలి. పరిపాలన నచ్చింది మేము వచ్చి జాయిన్ అవుతామని అంటే సాధారణంగా మేము ఆహ్వానిస్తాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్ మీరు సమర్థిస్తారా? కరెక్టేనా? 30 మంది ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారు వస్తున్నారు. ఇప్పుడు మా మధ్యలో మేము చీల్చేస్తాము, మా మధ్యలో మేము గుంజేస్తాము అని అంటే మా వెంకన్న చెప్పిండు, అరే బాబు మీరు గుంజుడు గురించి మాట్లాడితే మీ దాంట్లో మీ కుటుంబంలో ఉన్న 2 తప్ప ఎవరు మిగిలరు, మొత్తం మీరు వస్తారని చెప్పి వెంకన్న మాట్లాడిండు. నిజమే కదా, నిజంగా టీఆర్ఎస్ పార్టీ అంటే 2 కదా ఇప్పుడు, అంటే మాకైతే 2 కనబడతారు, కేసీఆర్ గారు. వాళ్ళు అన్నారని చెప్పేసి వెంకన్న అన్నాడా లేక నిజంగానే ఉన్నారా మీ దగ్గర? అరే ఉన్నారేమో, వారి పరిపాలన ఎవరికి నస్తుంది? పాపం ఆ 4 ఎమ్మెల్యేలు కలిస్తే కేసీఆర్ గారి దగ్గర పోతే ఏదో పని గురించి మాట్లాడితే పోయి రేవంత్ రెడ్డిని అడిగి అన్నాడంట వాళ్ళని. అంటే ఆయనకే నమ్మకం లేదు. ఆ 4 ఎమ్మెల్యేలు అచ్చా, ముఖ్యమంత్రి గారు చెప్పారేమో వాళ్ళు ఇట్లా అన్నాడు సీఎం అని. పోయి కలిస్తే వాళ్ళు తర్వాత కలిసిన కేసీఆర్ గారి దగ్గర పోయిర్రంట. పోయి ఏదో పని గురించి ఏదో మాట్లాడితే వాళ్ళ పార్లమెంట్ టికెట్ ఎవరికి ఇస్తారని మాట్లాడితే పోయి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి తెచ్చుకో టికెట్ అని అన్నారంట వాళ్ళతోటి. ఓకే, ఓ అట్లా వచ్చిందా?
చివరిగా చెప్పండి, మీరు విద్యార్థి నాయకుల నుంచి వచ్చారు. ఈరోజు విద్యార్థి సమస్యలు ప్రధానంగా ఏమున్నా ఆ సమస్యలు మీరు ఎప్పటివరకు పరిష్కరించారు? ముందుగా మేము స్టూడెంట్స్కి వెళ్ళి వేస్తే అంటే ఏజ్ వైజ్ వస్తాను. చిన్నపిల్లలకి ఏదైతే సంబంధించి మధ్యాహ్న భోజనం కానీ పౌష్టికాహారం అందిస్తలేరు, ఫుడ్ పాయిజన్ ఇష్యూస్ అనేకం జరిగినాయి. సో దానికి సంబంధించిన ఫుడ్ పాయిజన్ ఇష్యూస్ పైన ఫస్ట్ ప్రైమ్ ఫోకస్ పెట్టి అసలు జరగకుండా చూసుకుంటాం. సెకండ్, ఏదైతే ప్రతి మండలంలో కూడా మేము ఇంటర్నేషనల్ తరహాలో మోడల్ స్కూల్ని ఏర్పాటు చేస్తామని చెప్పినాము. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వరకు వీలైనన్ని మండలాలలో మోడల్ స్కూల్స్ని మరి కొత్త కన్స్ట్రక్ట్ చేయాలంటే టైం పడుతుంది. ఉన్న వాటిలో వీలైన దగ్గర ఓపెన్ చేయించే ప్రయత్నం చేస్తాం. దాని తర్వాత వచ్చేది యూనివర్సిటీస్. గత ప్రభుత్వం ఏ ఒక్క ప్రభుత్వ యూనివర్సిటీని కూడా స్థాపించలే, అన్ని కూడా కార్పొరేట్ యూనివర్సిటీస్కి పర్మిషన్స్ ఇచ్చినాయి, వాళ్ళ దాంట్లో ఉన్నాయి. ఈ కార్పొరేట్ యూనివర్సిటీలకు పర్మిషన్లు ఆపేసి ఇవ్వకుండా నూతనంగా ప్రభుత్వ యూనివర్సిటీలను ఏర్పాటు చేసి ఏదైతే విద్యార్థులకి నాణ్యమైన ఉచిత విద్యను అందించే ప్రయత్నం చేస్తాం. దాని తర్వాత వచ్చేసి మీకు ఉద్యోగాలకు సంబంధించి ఏదైతే మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు మేము ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ప్రకారము భర్తీ చేస్తాము. ఇవి కాకుండా ఏవైతే ఇవ్వాల్సిన స్కాలర్షిప్లు కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇతర దేశాలకు వెళ్ళాల్సినప్పుడు ప్రభుత్వం తరఫుకెళ్ళి ఇవ్వాల్సిన ఏవైతే నిధులు కానివ్వండి, ఇవి కాక ఇంకా ఇతర సమస్యలు ఏమన్నా ఉన్నా ఆ ప్రతి సమస్య కూడా ప్రతి చోట కూడా సపరేట్గా ఈ విద్యార్థులకు కూడా అంటే ఇన్ కేస్ ప్రభుత్వంతో మాట్లాడుతాను సపరేట్గా ఏదైనా గ్రీవియన్స్ సెల్ ఏర్పాటు చేయగలిగితే సంతోషం. ఏర్పాటు చేయకపోలేకపోతే వాళ్ళకి ప్రతినిధిగా ఎవరైనా సమస్యలు వచ్చి చెప్పుకుంటే మీరు అపాయింట్మెంట్ ఇస్తారా ఇవ్వరా? ఎందుకంటే ఇంతకుముందు ఉన్న వెంకట్ వేరు, ఇప్పుడు వెంకట్ వేరు. వారం రోజుల తర్వాత ఏదైతే ఎమ్మెల్యే క్వార్టర్స్ లో వాళ్ళు ఖాళీ చేస్తారు, గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఖాళీ చేస్తలేరు, మాకు ఆడ క్వార్టర్ దొరుకుతలేదు. వాళ్ళు ఖాళీ చేస్తే ఒక క్వార్టర్ తీసుకొని ప్రతిరోజు ఆన్ రికార్డ్ చెప్తున్నా మీ 6 టీవీకి వెళ్ళి ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, నేను హైదరాబాద్లో ఉన్న రోజు ఏదైతే ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ తీసుకొని ఆన్ రికార్డ్ సిస్టంలో వాళ్ళ నెంబర్స్ తోటి ఎంటర్ చేసి ఆడ అడ్వకేట్ కూడా ఉంటాడు నాతో పాటు, ఒక ఏదైనా లీగల్ సమస్యలు ఉన్నాయని. దాని తర్వాత 10 o'clock సంబంధించిన డిపార్ట్మెంట్స్కి పోయి ఏ సమస్యలు పరిష్కారం అయితే ఏ సమస్యలు పరిష్కారం కావు, ఎందుకు అయితే లేవు, ఎట్లా అవుతాయి, ఏ రకంగా అయితే వాళ్ళు ఏం అడిగారో మేము ఏం చేయగలుగుతాం, ఒక క్లారిటీ వచ్చి ఈవినింగ్ ఆర్ మ్యాక్సిమం మరుసటి రోజు సాయంత్రం నాకు సంబంధించిన ఆఫీస్ సంబంధించిన 2-3 అయితే మా ఎన్ఎస్ఎస్ సభ్యుల్ని పెట్టి వాళ్ళు కాల్ చేసి ఆ ఇష్యూ పైన వాళ్ళకి అడ్రస్ చేస్తాం. ఏదన్నా టైం పడుతుంది అని అంటే ఎప్పటి వరకు అవుతుందని వాళ్ళకి అష్యూరెన్స్ ఇస్తాము. లేదు మంత్రితో అవుతుంది, మా చేతిలో కాకపోతే అది నా స్థాయిలో లేకపోతే ఆ మంత్రి గారి అపాయింట్మెంట్ ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ నేరుగా వారి దగ్గరికి తీసుకెళ్ళి కల్పించి ప్రతి ఇష్యూని అయితే అడ్రస్ చేస్తాను. అడ్రస్ చేయలేకపోయినా అడ్రస్ చేస్తే, ఎందుకంటే ఈ 10 రోజులు ఫోన్ నేనే చెప్తున్నా, నేను ఎత్తలేకపోతున్నా, ఎందుకంటే బహుశా ఇప్పుడు మీతో ఉన్నప్పుడు 10 మంది ఫోన్ చేస్తారు. సో వచ్చిన వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అనుకోని ఫోన్ మాట్లాడితే అర్థం కాదు, అరే వీడు ఎమ్మెల్సీ కాగానే బల్బ్ ఎక్కువ అయిపోయింది ఫోన్ మాట్లాడుతుంటే పట్టించుకుంటలేరు అంటారు. సో ఈ 10 రోజులు ఒక వారం రోజులు ఇవన్నీ అయిపోతాయి. ఎందుకంటే నా ఫార్మాలిటీస్ పూజలు నావి గుడులకు వెళ్ళాల్సిన ఇవన్నీ ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయినాక ఆఫీస్ ఓపెన్ చేసి 100% నా 4 సంవత్సరాల కాలం పాటు మీరు ఇదే 1 year ప్రభుత్వాల వాళ్ళు చేసిన తప్పులు నేను చేయనంటారు. 1 year తర్వాత మీరు ఇంటర్వ్యూ పెట్టండి, నువ్వు ఏం చేసినావు ఈ సంవత్సర కాలం పాటు అని అంటే మీకు ఆన్ రికార్డ్ డేటా తెచ్చిస్తా, పలానా డేట్ రోజు పలానా రాము నా దగ్గరకు వచ్చిండు, పలానా ఇష్యూ వచ్చిండు, ఆ నెంబర్ ఇది, ఆయన ఊరిది, సమస్య పరిష్కరించిన ఆన్ రికార్డ్. సంవత్సర కాలం పాటు ఒక చదువుకున్న వ్యక్తి ఉన్నతమైన స్థానంలో కూర్చుంటే ఏ రకంగా సమస్యలు పరిష్కరించగలుగుతాడని చెప్పి ఈ రోజు అటుకెళ్ళి ఎగ్జాక్ట్ 1 year తర్వాత ఆన్ రికార్డ్ నేను చూపించి మాట్లాడతా. రైట్, థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్ యూ సక్సెస్గా మంచిగా ఆల్ ద బెస్ట్. చూసాం కదా మొత్తానికి బల్మూరు వెంకట్ గారు మాట్లాడుతూ ఖచ్చితంగా ఈరోజు నేను ఎమ్మెల్సీ అయ్యానని కాదు, నేను ఎట్లయితే విద్యార్థి విభాగం నుంచి విద్యార్థి నాయకుడిగా వచ్చినా ఈరోజు ఏ విద్యార్థి సమస్య ఉన్నా కూడా నేరుగా నా దగ్గరికి రావచ్చు, నా అడ్రస్ అన్ని చెప్తాను అని చెప్పేసి కూడా వెంకట్ చెప్తున్నారు. చూద్దాం మరి ఏం జరగబోతుంది ఏంటి. 1 year తర్వాత మళ్ళీ ఒకసారి ఇంటర్వ్యూ చేద్దాం, మరి ఆ రోజు ఈ రోజు మార్పు ఎలా ఉంది వెంకట్ అనేది. ఇది వాళ్ళ చర్చ. మనం చేద్దాం, మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాడు 60 సమ్మన్ ఆరోప్.